ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెమినార్లో అతిపెద్ద రికగ్నిషన్ అనమాట ఈ రూబీ లెవెల్ ఇచ్చారనమాట మా గురుజీలు. సో మన గ్రేట్ మెంటర్స్ మన మా గురుజీలకి, మన సేఫ్ షాప్ కంపెనీకి, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్కి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు దుర్గారావు, ప్రాపర్ ఈస్ట్ గోదావరి, అమలాపురం అనమాట. 2015లో బీటెక్ అయిపోయిన తర్వాత అందరిలాగానే హైదరాబాద్ రావడం జరిగింది. టీసీఆర్లో వర్క్ చేస్తున్నాం అన్నట్టు. వర్క్ చేస్తున్న సమయంలో మీకు ఎలాగైతే సేఫ్ షాప్ అవకాశం వచ్చిందో నాకు కూడా 2017లో ఈరోజు సేఫ్ షాప్లో నిలబడ్డాను అంటే ఒక బలం అన్నమాట. ఈరోజు బిజినెస్లో కావచ్చు, నా జర్నీలో కావచ్చు, నా బ్యాక్ బోన్ అని చెప్తాను. డబల్ డైమండ్ లీడర్ మిస్టర్ నరేష్ గుజ్రా ఈ అవకాశం నాకు వచ్చింది. బిగ్ క్లాప్స్ ఒకసారి. థ్యాంక్ యూ. సేమ్ షాపింగ్ చేసేసినాం, ఐటమ్ తీసుకున్నాం. సో కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చెప్పమని చెప్పారనమాట, కొంతమందికి చెప్పించేసినాం. సో గురుజీ వాళ్ళు సపోర్ట్ తీసుకుని చేయడం వల్ల ఒక 2 మెంబర్స్ షాపింగ్ చేశారు. షాపింగ్ చేసిన తర్వాత అది కూడా బై ఫోర్స్ అన్నట్టు, సార్ మీ లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఇద్దరు ప్రమోట్ అవ్వడం ద్వారా అప్పట్లో నాకు 1000 రూపీస్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మీకు 1400 వస్తుంది కదా, ఆ ప్లేస్లో మాకు 1000 రూపీస్ అన్నట్టు. ఆ 1000 రూపీస్ చెక్ తీసుకోక ముందు నాకు సేఫ్ షాప్ మీద పెద్దగా లేదనమాట. మా ఫ్రెండ్ చెప్పాడు, దానికోసం షాపింగ్ చేసిన, బస్ అయిపోయిందనమాట. 1000 రూపీస్ చెక్ వచ్చిన తర్వాత ఆ చెక్ అంటే నాకు ఎంత వచ్చిందంటే 950 రూపీస్ వచ్చింది అన్నట్టు. 950 రూపీస్ రావడంతో నాకు సేఫ్ షాప్ మీద కొంచెం క్యూరియాసిటీ పెరిగిందనమాట. ట్యాక్స్ కట్టే వచ్చింది అన్నట్టు. అది కూడా ఈరోజు నేను ముందుకు రావడానికి ఒక కారణం అని చెప్పొచ్చు అనమాట. 1000 రూపీస్ వస్తే నాకు అంత కిక్ లేకపోతుండే, 950 రావడంతో కొంచెం క్యూరియాసిటీతో మంచి కంపెనీ అనిపించింది. సో మెల్లగా జర్నీ చేశాము. సో నెక్స్ట్ బుల్సై కోసం ప్రయత్నం చేయడంలో చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేయించామన్నట్టు. సో చాలామంది నెగిటివ్ చేశారు, చెక్స్ చూపించామన్నమాట. నెక్స్ట్ అంటూ కూడా చేశారనమాట. ఇంకా ఇలాగైతే కాదు అని చెప్పేసి ఏం చేసినామంటే, ఎవరు రావట్లేదు బుల్సై తీసుకోవాలని చెప్పేసి మా అన్నకి ఫోన్ చేసి ఒక పాలసీ ఉంది ఎల్ఐసి, ఒక 10,000 రూపీస్ అయ్యి నీ పేరు మీద వస్తుందని చెప్పాను అనమాట. తీసుకున్నాము. సో బుల్సై చేసినాం అన్నట్టు. దాంతో 3,500 రూపీస్ వచ్చిందనమాట. ఓకే సార్. ఇది అయిపోయిన తర్వాత అసలు జర్నీ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. నేనేమనుకున్నా, సేఫ్ షాప్లో 3 అయిపోయిన తర్వాత అప్లయన్స్ వాళ్ళ ముగ్గురుతో టీం చేసుకుంటారు, ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు. ఆ తర్వాత మొదలైపోయింది అనమాట. ఈ చెక్ ఎందుకు ఇంటికి రాలేదు. సో గురుజీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారనమాట, సార్ ఏ స్టెప్ ట్రైనింగ్ ఉంది ఎంఆర్పి కుక్కట్పల్లిలో, మీరు కంపల్సరీ రావాలి. ట్రైనింగ్ ఉంది అక్కడ దిల్సుకునగర్లో, మీకు కంపల్సరీ రావాలి అనేవారు అనమాట. ఇది నాకు నచ్చకపోతుండే. సార్ మీరు ప్లాన్ చెప్పేటప్పుడు ఏం చెప్పారు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ చెప్పారా? నాకు ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి సారీ నేను రాలేకపోతున్నాను అనేవారు అనమాట. అట్లా అయిపోయిన తర్వాత ఇంకా బుల్సై చెక్ రాకుండానే మళ్ళీ దిశా ట్రైనింగ్ వచ్చింది పాండిచేరిలో. దానికోసం రాజు గురించి ప్రమోట్ చేస్తున్నాడు అనమాట. సో దుర్గారావు సార్ ఇట్లా దిశా ట్రైనింగ్ ఉంది అన్నట్టు. ఈ ట్రైనింగ్లో ఏం తెలుసుకున్నామంటే, ఒక మనిషికి అసలు మైండ్ ఏంది, మైండ్కి ఎంత పవర్ ఉంది, మనం ఏమనుకుంటున్నాము, ఏం చేస్తున్నాము అని చెప్పేసి ఒక బిజినెస్ కాన్సెప్ట్ పరంగా కాకుండా మంచి విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి మంచిగా మోటివేట్ చేశాడు అన్నట్టు. మోటివేట్ చేయగా ఒకటే చెప్పాను అనమాట, సార్ నాకు ఎప్పుడు చాలా ఉందన్నమాట ఇలాంటిది నాలెడ్జ్, కాబట్టి నేను రాను సార్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ సో ఫాలోఅప్ చేస్తున్నాడు అనమాట, మోటివేట్ చేస్తున్నాడు. సర్లే సో గురూజీ మాట కాదని లేక సో 2017లో పాండిచేరి దిశకి వెళ్ళాను అనమాట. అప్పుడు దాకా ఎట్లా ఉండేదంటే, రాజు గురూజీ ఫోన్ చేశాడు అన్నట్టు 11:30కి ఫోన్ చేసి, దుర్గారావు సార్ గుడ్ మార్నింగ్ అని కూడా అనమాట. 11:30కి ఫోన్ చేసి మనిషి గుడ్ మార్నింగ్ అంటే ఏంటి కొంచెం అనిపించేది అన్నట్టు. 12 గంటలకు ఫోన్ చేశాడు, సార్ ఏం సార్ నువ్వు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కోసం చెప్పారు, ఏమైనా ఫ్రీగా ఉంటే నేను కాల్ చేస్తాను, మీరు కాల్ చేయకండి అని చెప్పాడు అనమాట. అలా అభంగా 2017లో పాండిచేరి దిశకి తీసుకెళ్ళాడు బలవంతంగా. అక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అనమాట, సౌత్ ఇండియా గార్డెన్ జాబ్ మిస్టర్ కె సోమశేఖర్ మా గురించి దిశాతో చాలా విషయాలు తెలుసుకున్నాం అన్నట్టు. సో మా గురించి చెప్తాడనమాట అక్కడ అప్లైన్ డౌన్లైన్ మధ్య రిలేషన్షిప్ ఎట్లాగా ఉండాలి, అసలు అప్లైన్ వాల్యూ ఏంది ఇక్కడ అని చెప్పేసి చాలా మంచి విషయాలు, పాజిటివ్ మైండ్ సెట్ కోసం కావచ్చు, అసలు కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత పవర్ ఉంది అని చెప్తాడనమాట. దాంతోపాటు మన అమ్మ మంచిగా వండి పెడుతుంది అన్నట్టు, వండి పెడితే మమ్మీకి థ్యాంక్ యూ చెప్పాలి అంటాడు. అరే మనం అప్పుడు దగ్గర చెప్పేవాళ్ళం, ఎరా కర్రీ ఎట్లా ఉందంటే ఉందలే అనేవాళ్ళం అనమాట. కానీ గురుజీ చెప్తాడనమాట, మమ్మీ చేసిన వంట నచ్చింది అంటే అమ్మ మంచి థ్యాంక్ యూ, మంచిగా చేసి పెట్టినావు అని చెప్పాలి అని చెప్పి, ఈ విధంగా గ్రాటిట్యూడ్ ఉండాలి అని చెప్పాడు అనమాట. ఇలాంటి చాలా విషయాలు నాకు 2017లో ఇంపాక్ట్ అయిపోయినాయి అన్నట్టు. ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత 100% కమిట్మెంట్ తీసుకున్నాను పాండిచేరిలో. అప్లైన్తో కలిసి పనిచేయాలి, అప్లైన్ ఏమైనా చెప్తాడో
అది పట్టుకుని పని చేయాలని కమిట్మెంట్ తీసుకున్నాను అనమాట. తీసుకుని అప్పటి నుంచి గురుజీ వాళ్ళు ఏమైతే అన్నారో సో దాన్ని ఎప్పుడు కూడా తూచా తప్పకుండా పని చేసుకొచ్చామన్నమాట. సో ఒకటే అన్నట్టు శివరామరాజు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది హరికృష్ణ సార్, అది అక్కడ పైన ఆ దేవుడు ఆదేశిస్తాడు, ఇక్కడ ఈ ఆనంద భూపతి ఆచరిస్తాడు అన్నమాట. అది తీసుకున్న లైఫ్లో ఇక్కడ సేఫ్ షాప్ జర్నీలో రాజు గురుజీ ఆదేశిస్తాడు, ఇక్కడ ఈ దుర్గారావు ఆచరిస్తాడు అన్నమాట. దాంట్లో ఎలాంటి డౌట్ లేదన్నట్టు. ఆ విధంగా సోమశేఖర్ మా గురించి చెప్పాడనమాట, అప్లైన్కి మంచి స్టూడెంట్ అయిపోవాలని చెప్పాను అనమాట. సో ఆ విధంగా అప్లైన్కి నేను మంచి స్టూడెంట్ అనుకున్నాను అనమాట. ఆ విధంగా గురుజీ వాళ్ళు పట్టుకొని ప్రతి దాంట్లో కూడా నాకొంటూ ఒక స్పెషల్గా చేశారనమాట. సో ఇదంతా జరిగింది అంటే మిస్టర్ కె సోమశేఖర్ మా గురించి వాళ్ళనమాట. గట్టిగా ఒకసారి గట్టిగా సోమశేఖర్ మా గురించి వస్తాను. థ్యాంక్ యూ. ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు, ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాము. అపాయింట్మెంట్స్ వస్తూనే ఉంటాయి, బిజినెస్లో కావచ్చు, చెక్స్లో కావచ్చు. ఏ విషయమైనా కానీ చెక్ చిన్నగా అయింది అంటే గురుజీ కలిసిపోయాడు అనమాట. కలిసిపోయిన తర్వాత సార్ మన బిజినెస్ అనేది, నేను ఇంకా చెప్పుకోండి కాదు కానీ బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే సముద్రం అలాంటిది అన్నట్టు. ఒకసారి లేస్తుంది, ఒకసారి పడుతుంది అనమాట. లేస్తుంది, పడుతుంది. మనలాగా చెక్కు కూడా లేస్తుంది, పడుతుంది. ఈ విధంగా లేవలేదు అంటే పడదంటే లేవదు అనమాట. మన బిజినెస్ కూడా అట్లాంటిది అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా ఈ విధంగా బ్యాక్ బోన్ లాగా ఉండి ముందుకు నడిపించుకుంటూ సిల్వర్ చేశారు, గోల్డ్ చేశారు, పర్ల్ చేశారు, తపా చేశారు, ఎమరాల్డ్. ఈరోజు మీ అందరం ముంగట పెద్ద రికగ్నేషన్ రూపీగా నిలబెట్టారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురుజీ. ఈరోజు ఒకటే చెప్తానన్నమాట, ఈరోజు ఒక అమ్మ ఎలాగైతే పెయిన్స్ భరిస్తూ పెంచి పోషించి ప్రయోజనం చేస్తుందో అట్లానే ఈరోజు మా గురుజీలు అందరూ కూడా ఆ విధంగా తయారు చేసి ఈ విధంగా రూపీ లీడర్గా నిలబెట్టినట్టు మీ అందరి కోసం ఒకసారి ప్రధాన నమస్కారం గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురుజీ. థ్యాంక్ యూ. ఈ విధంగా బిజినెస్ చేస్తూ స్టార్టింగ్లో బస్సులో జర్నీ చేసేది అనమాట. జర్నీ చేస్తూ ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడంతో గ్లామర్ బైక్ తీసుకున్నాను. గ్లామర్ బైక్ తీసుకుంటూ పర్లు అయిపోయినాం, తొపాయిది అయిపోయినాం అనమాట. సో అప్లైస్ నుంచి గో హెడ్ వచ్చేసింది అన్నట్టు. మీ ఇన్కమ్ లెవెల్ ప్రకారము దుర్గారావు మీరు కార్ తీసుకోవచ్చు అని చెప్పేశారనమాట. సో అప్పటి వరకు నేను టీసీఏలో వర్క్ చేస్తూ సేఫ్ షాప్లో ఫుల్ టైం వచ్చాను అన్న విషయం మా ఇంట్లో తెలియదు అన్నట్టు. తెలియకుండానే కార్ వచ్చేసింది అనమాట. తీసుకోమని చెప్పేశారు. మా పేరెంట్స్కి ఫోన్ చేశాను, అమ్మ ఇట్లాగా నేను కార్ తీసుకున్నాను హైదరాబాద్లో, సోన్సన్ డేట్లో మీరు రావాలి అని చెప్పేశాను అనమాట. మా అమ్మ అంటది, అరే నువ్వు బీటెక్ చదువుకున్నావు, రేపొద్దు ఎవరన్నా పెళ్ళికి వచ్చారనుకో మీ అబ్బాయి ఏం చేస్తాడంటే కార్ నడిపించుకుంటాడని చెప్తే మంచిగా ఉండదు, ఒకసారి ఆలోచించు అన్నది అనమాట. ఓకే నీకు ఎట్లా అర్థమైందా అని చెప్పేసి, సరే అమ్మ అదేం కాదు, కంపెనీ తరపు నుంచి మనకు లోన్ వచ్చింది, మన జాబ్ మనం నడిపించుకోవచ్చు, అది ఇన్కమ్ సెపరేట్గా వస్తుందని చెప్పాను. ఓకే అలాగైతే పర్లేదని చెప్పారు. వచ్చేసారన్నమాట. హైదరాబాద్ రావడంతో ఈ షూట్లు ఈ వాతావరణం అంతా వాళ్ళకి గందరగోళం అనిపించేసింది అనమాట. ఓకే ఇంతకు ముందు వచ్చేవాళ్ళు అన్నట్టు మా పేరెంట్స్ ఈ గోల్కొండ ఘాట్ కావచ్చు, బిర్లా మందిర్ కావచ్చు, చిలుకూరు బాలాజీ టెంపుల్ కావచ్చు, ఆర్టీసీ బస్సులో 85 రూపీస్ పాస్ ఉండేది అనమాట, డే పాస్. దాంట్లో తీసుకెళ్ళి తిప్పాను అన్నట్టు. ఈరోజు వచ్చారనుకోండి బ్రిజా కార్ 12 లక్షల టాప్ మోడల్ కార్లో తిప్పుతామన్నట్టు, ఫుల్ ఏసీతో, ఫుల్ ఏసీ. బికాస్ ఓన్లీ వన్ ద గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీలో అప్లయన్స్ సపోర్ట్తో మీ అందరి సహకారంతో మాత్రమే ఇది జరిగిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చేస్తూ ఇండియా లెవెల్లో మ్యాక్సిమము ఒక 60-70% ట్రిప్స్ అని కంప్లీట్ అయిపోయిందన్నమాట. దీంతో బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా ట్రిప్స్ అని కంప్లీట్ చేసినాము. దీంతోపాటు ఈ కరోనా వల్ల యూరోప్ ట్రిప్ అని పెండింగ్ ఉందన్నమాట. సో దీన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాము. దాంతోపాటు కరెంట్ ఉన్నాయి ఈ గ్రీస్ టార్గెట్లో నాతో పాటు మా గురుజీ నా కమిట్మెంట్ అనమాట. 25 మెంబర్స్ని ఈ గ్రీస్ టార్గెట్ తీసుకొస్తున్నాను మా గురుజీ. ఈరోజు నా టీంలో 6 కార్స్ ఉన్నాయి మా గురుజీ. ఈ 2021లో 25 కార్స్ అయిపోతాయి మా గురుజీ. దాంతోపాటు ఈరోజు వికాస్ మా గురుజీ ఏమైతే మిషన్ రన్ చేస్తున్నారో మీ ఆధ్వర్యంలో 11 మిషన్లో నా వంతుగా దాంట్లో ఒక 7 డైమండ్స్ తయారు చేస్తున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. సో ఇంత మంచిగా రికగ్నైజ్ ఇచ్చారనమాట, అతిపెద్ద రికగ్నైజ్ ఇచ్చారు. అందులోనూ మా గురుజీ ఈ బెజవాడ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఈ దుర్గారావుకి ఇంత మంచి లెవెల్ ఇవ్వడం, ఇంత మంచిగా రికగ్నైజ్ చేయడం అనేది సో పూర్వకుల సుఖత్వం అనుకున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. థ్యాంక్ యూ మచ్.